హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. అంగులూరి అంజనీదేవి గారు రచించిన రెండో జీవితం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 13వ భాగాన్ని మొదలు పెడదామా? రోజులు గడుస్తున్నాయి. ఇల్లు వదిలి ఎటూ వెళ్ళకూడదనుకుంది శృతిక. వెళితే అందరిలో చులకనవుతాననుకుంది. అందుకే ఇంట్లోంచి ఎటూ వెళ్ళలేదు. కానీ ద్రోణ దగ్గరికి వచ్చినప్పుడు ఏడవకుండా ఉండలేకపోతుంది. రోజూ ఇదే తంతు. అసలు తన బాధకు చైత్రికే కారణం అనుకుంది. ఇది తప్ప ఇంకో మార్గం లేనట్లు. రుత్విక్, బావున్నావా? చైత్రిక నీకు టచ్లో ఉందా? ఎందుకంటే ఒక మనిషిని వదిలేసి ఇంకో మనిషికి దగ్గర కావడానికి 6 మెసేజ్లు, 4 ఫోన్ కాల్స్ చాలు. ఇది నిజమని కొన్ని జీవితాలు రుజువు చేస్తున్నాయి. అందులో చైత్రిక ఒకటి. అయినా చైత్రిక ఇంత వీక్ అని నేను అనుకోలేదు రుత్విక్. చైత్రిక నా ఎక్స్పెక్టేషన్ని తారుమారు చేసింది. స్టడీగా ఉండలేకపోయింది. మా వారికి అమ్మాయిల్ని మౌల్డ్ చేసుకోవడం చాలా ఈజీ అని తనకి ముందే చెప్పాను. అయినా కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇది పద్ధతిగా ఉందా రుత్విక్? చైత్రికపై నమ్మకంతోనే మా వారిని టెస్ట్ చేసే బాధ్యతను తనపై పెట్టాను. అది మర్చిపోయి ఆయనకి దగ్గరైంది. అలా కావచ్చా? మనిషి ఆలోచనల్లో, మాటల్లో, పనుల్లో స్వచ్ఛత లేకుంటే బ్రతికి వేస్ట్ కదా. నువ్వెలాగో తనని పెళ్లి చేసుకుంటావు, కాకుంటే కాస్త టైం తీసుకుంటావు. ఈ లోపలే ఇలాంటి అనుభవాలను ఆశించడం అవసరమా? అవకాశం దొరికింది కదా అని నా మొగుణ్ణి కావాలనుకోవటం తప్పు కాదా? ఆయన నా పక్కన పడుకుని ప్రతి క్షణం నా ఈ ప్రోగ్రెస్కి చైత్రికే కారణం అంటూ ఉంటే ఒక భార్యగా నా మూడ్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకో. ఇన్నాళ్ళు చైత్రిక నా బెస్ట్ ఫ్రెండ్ అనుకునేదాన్ని. ఇప్పుడు నా ఫస్ట్ ఎనిమీ అయింది. ఒక చిన్న రిక్వెస్ట్ రుత్విక్, చైత్రిక నీకు టచ్లో ఉంటే ద్రోణని వదిలేయమని చెప్పు. ఇది నా అర్థింపు, అర్థం చేసుకో ప్లీజ్. నీ అడ్రస్ మీ చెల్లిని అడిగి తీసుకున్నాను. ఇట్లు శృతిక అని ఓ ఉత్తరం రాసి స్టేట్స్లో ఉన్న రుత్విక్కు పోస్ట్ చేసింది. ఆ ఉత్తరం పోస్టు చేశాకనే ఆమె కడుపు ఉబ్బరం తగ్గింది. కానీ ఇలా రాస్తే పర్యవసానం ఏమిటి అని ఆమె అప్పుడు ఆలోచించలేదు. నిశిత నిద్రలో కలవరిస్తూ అరుస్తూ లేచి కూర్చుంది. ఆ అరుపుకి గంగాధరం లేచి బయటకొచ్చాడు. శ్యామ్ వద్దన ఉన్నాడేమోనని చుట్టూ చూశాడు గంగాధరం. అతను లేడు. నిశిత ఒక్కటే ఉంది. పరిస్థితి అర్థం చేసుకున్నాడు. నిశిత వీపు నిమిరి ధైర్యం చెప్పాడు. మంచినీళ్లు తెచ్చి తాగించాడు. ఒకప్పుడు ఆయన కూడా నిశితలాగే నిద్రలో లేచి అరిచేవాడు. ఇప్పుడు అరవటం మానేశాడు. కారణం సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది. కానీ నిశితకి కూడా తనకి వచ్చినంత సెక్యూరిటీ ఫీలింగ్ ఎప్పుడు రావాలి? అసలు వస్తుందా? అలాంటి నీడ దొరుకుతుందా అన్నదే ఆయన ఆలోచన. లేని సీత మా గదిలో పడుకుందు, ఇక్కడ ఒక్కదానివి భయపడతావు అన్నాడు గంగాధరం. ఆయనలోని ఔదార్యానికి ఆమె కళ్ళు చెమర్చాయి. ముఖంలోకి జీవకాంతి వచ్చింది. కొడుకు మీద కోపంగా ఉంది గంగాధరానికి. కానీ చెయ్యెత్తి కొట్టాలంటే చిన్నవాడు కాదు, నోరెత్తి తిట్టాలంటే వీధి రౌడీ కాదు. కనిపించకుండా తిరిగే కట్లపాము. ఎప్పుడు కాటిస్తాడో తెలీదు. గంగాధరం వెంట నడిచి గదిలోకి వెళ్ళింది నిశిత. అప్పుడే నిద్రలేచింది దేవికారాణి. ఏమైంది అర్థం కాలేదు ఆమెకు. కళ్ళు నులుముకుంటూ చూసింది. దేవికారాణి ఏమంటుందోనని భయంగా చూస్తోంది నిశిత. దేవి, నిశిత నిద్రలో భయపడుతోంది. ఇక్కడైతే మనం తోడుగా ఉంటామని తీసుకొచ్చాను, నీ పక్కన పడుకోబెట్టుకో అన్నాడు. భర్త మీద గౌరవంతో సరే అంటూ పక్కకి జరిగి నిశిత పడుకునేంత స్థలం ఇచ్చింది. నిశిత పడుకుంది. ఆమెకిప్పుడు నిశ్చింతగా ఉంది. రాత్రి నిశిత ఎలా అరుస్తూ లేచిందో తెలియగానే విలువిల్లాడింది సంవేద. అత్తమామల మనస్తత్వానికి చేతులెత్తి దండం పెట్టింది. కానీ ఎన్ని రోజులు ఇలా, ఎన్ని రాత్రులు ఇలా? ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడు? తల పగిలిపోయేంతగా ఆలోచించింది సంవేద. చెల్లికి తెలియకుండా ఏడ్చుకుంది. చివరికి మావయ్య, మీకు విషయం చెప్పాలి. విన్నాక మీరు ఎలా చెప్తే అలా చేద్దాం అనుకుంటున్నాను అంది. చెప్పు తల్లి, ఏమిటా విషయం అన్నాడు గంగాధరం. నా స్నేహితురాలు ఆముక్త నాకు 1,00,000 రూపాయలు ఇచ్చే పొజిషన్లో లేదు. కానీ ద్రోణగారు బొమ్మలు వేస్తారు కదా, ఆయన బొమ్మకి మోడల్గా ఉంటే 1,00,000 రూపాయలు ఇస్తారట, ఆముక్త చెప్పింది అంటూ విషయం చాలా స్పష్టంగా చెప్పింది. ఆయన ఎలా చెప్తే అలా చేద్దాం అన్నట్లుగా జవాబు కోసం ఎదురు చూసింది. ఆయన బాగా ఆలోచించారు. ఆ తర్వాత సంవేద మోడల్గా ఉండటానికి ఆయన ఒప్పుకున్నాడు. వెంటనే ఆముక్త ఇంటికి వెళ్ళింది సంవేద. సంవేదను చూడగానే
నేను ద్రోణ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను వేదా, నువ్వు వెళ్ళి అతన్ని కలువు, తప్పకుండా హెల్ప్ చేస్తాడు అంది. నువ్వు ఒకసారి కాలేజీలో ఫీజు కట్టకపోతే కట్టాడు అని మాత్రం చెప్పలేదు. సంవేద మాట్లాడలేదు. భయపడకు వేదా, అతను మరీ మనకంత కొత్తేం కాదు, మన కాలేజీలోనే చదివాడు. పైగా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అని ద్రోణకి తెలుసు. అక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బొమ్మ గీయటం పూర్తి కాగానే వచ్చేయచ్చు. బహుశా 2 సిట్టింగ్లు ఉంటుందేమో. అతనికి కోఆపరేట్ చెయ్యి. ఇదిగో అతని ఇంటి అడ్రస్ అంటూ ద్రోణ విజిటింగ్ కార్డు ఇచ్చింది ఆముక్త. ఆ కార్డు తీసుకుని కృతజ్ఞతగా చూసింది సంవేద. మనం ఫ్రెండ్స్, మన మధ్యన అలాంటి ఫీలింగ్స్ వద్దు అంటూ భుజం తట్టి గేటు వరకు వచ్చింది ఆముక్త. సంవేద ఆటోలో కూర్చుంది. ఆటో వెళ్ళి ద్రోణ ఇంటి ముందు ఆగింది. కుంచెను ట్రేలో పెట్టి 4 అడుగులు కిటికీ వైపు వేశాడు ద్రోణ. ఎప్పటిలా కిటికీకి ఉన్న కర్టెన్ తొలగించి బయటకి చూశాడు. ఆగి ఉన్న ఆటోలో నుంచి తెల్లని పాదం బయటకొస్తూ, నేను చాలా అద్భుత రూపాన్ని అనిపించేలా ఎల్లో కలర్ శారీలో ఉన్న సంవేద మెల్లగా ఆటో దిగి నిలబడి ఆటో వాడికి డబ్బులిస్తూ ఉంటే నిశ్చేష్టుడయ్యాడు ద్రోణ. ఆమెను అలా చూస్తూ ఉంటే, ఎంతైనా నువ్వు నన్ను జయించలేవుగా అన్నట్లు ఓ మధురమైన జ్ఞాపక శకలం వచ్చి అతని మనసును గుచ్చుకుంది. దానితో అద్వితీయమైన ఆనందం యొక్క ప్రభావం శరీరం మొత్తం హాయిగా వ్యాపించింది. ఆమెను చూసి ఎంతో కాలం కాకపోయినా యుగాలైనట్లు గాలి, నేల, కడలి రంగుల ఇంద్రధనుస్వై కనిపించినట్లు ఒక్కసారిగా అతని మనసు, కళ్ళు విచ్చుకున్నాయి. ఆమె అడుగులు అడిగేసుకుంటూ నేరుగా లోపలికి నడిచొస్తుంటే అతనిలోని నరాలన్నీ అగ్నిలా జ్వలించాయి. ఇది జీవితం ద్రోణ, నీకీ అనుభూతి తగదు అనుకున్నాడు. బహుశా ఆముక్త విషయంలో కూడా విష్ణు ఇలాగే అనుకున్నాడేమో. మొన్న కనిపించి ఆముక్త పరిస్థితి విని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ప్రపంచంలో ఎవరు ఎవరి గురించి పట్టించుకోరు, కళ్ళనీళ్లు పెట్టుకోరు. ఇలా ప్రేమతో తపించి తపించి అలసిపోయి దూరం అయితేనే తప్ప అని అతనే అన్నాడు. కానీ మనం అంటుకట్టడానికి వీలు కాని మొక్కల్లా కంచె అవతలే ఉన్నాం ద్రోణ అని కూడా అన్నాడు. అప్పుడు అర్థమైంది ద్రోణకి, అడుగులేని గిన్నెలాగా కొన్ని జీవితాలు ఇంతే అని. అంతేకాదు, జీవితం సాఫీగా జరిగిపోవాలంటే ఒక్కోసారి ఇంతవరకే చాలనుకోవాలి. సుఖంగా ఉన్నామని సరిపెట్టుకోవాలి. ఎవరైనా చూస్తే నవ్విపోతారని అందరికీ నచ్చినట్లు బ్రతకాలి. నిశ్శబ్దంగా ఉన్న అతని గదిలోకి నెమ్మదిగా అడుగుపెట్టింది సంవేద. నమస్తే అంది. నమస్తే, కూర్చోండి. ఆముక్త చెప్పింది మీరు వస్తున్నట్లు అన్నాడు వీలైనంత మామూలుగా. మీ రాక తాలూకు మెసేజ్ నాకు ముద్దుగానే అందింది అన్నట్లు. ఆ మాటలు ఆమెకు ధైర్యాన్నిచ్చాయి. ఆమెకు కుర్చీ చూపించి ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు ద్రోణ. ఆమె కాస్త తల వంచుకుని చేతివేళ్లను పరీక్షగా ఆలోచనగా చూస్తోంది. ద్రోణ చూపులు ఆమెను చాలా సున్నితంగా తడుముతూ కుశల ప్రశ్నలతో తాకి తాకి అలసిపోతున్నాయి. ఆమె కూర్చున్న తీరు అందమైన చిత్రాన్ని తలపింపచేస్తూ ఉంటే, ఎలా ఉన్నావు సంవేద అన్నాడు ద్రోణ. ఆ నిశ్శబ్దంలో అతని గొంతు గుండెను చీల్చుకుంటూ వచ్చినట్లు స్పష్టమవుతుంది. ఆ పిలుపుకి ఉలిక్కిపడింది సంవేద. ఈ పిలుపేమిటి ఇంత మధురంగా హృదయాన్ని నునుతట్టుతో నిద్రలేపేలా ఉంది అన్నట్లు. ఆమె ఒళ్ళంతా గమ్మత్తుగా పులకించి ఏదో హాయిని నిగూఢంగా అనుభవిస్తూ ఉండగా ఆమె మనసు హెచ్చరించింది. అతను క్యాజువల్గానే అడిగాడు, అంతా నీ భ్రమ అని. బాగున్నాను సార్ అంది వెంటనే. ఆమెను చూస్తూ ఉంటే తనని గుర్తుపట్టనట్లు అనిపించింది. అందుకే, నేను కౌముది తమ్ముణ్ణి, గుర్తుపట్టారా అన్నాడు ద్రోణ. గుర్తుపట్టినట్లు వెంటనే తల ఊపింది సంవేద. నెమ్మదిగా లేచి ఆమెకు దగ్గరగా వెళ్ళి 2 చేతుల్లోకి ఆమె ముఖాన్ని తీసుకుని అలసిపోయి వాలిపోతున్న ఆమె కళ్లపై పెదవులతో అద్ది హృదయానికి హత్తుకుని నది ఒడ్డున కూర్చుని నీటిని స్పృశించినంత హాయిగా, సమస్త సంపదను తాకినంత తృప్తిగా, ఒక ఆత్మీయత, ఒక ఆదరణ, ఒక గాఢానుబంధాన్ని ఆస్వాదిస్తూ స్పర్శకుండే ఆ మహత్తర శక్తిని అనుభూతిస్తూ చర్మరంధ్రాల గుండా, కణాల గుండా, రక్తనాళాల గుండా అంతా అల్లుకుంటూ గుండెకు చేరుతున్న దుఃఖంతో, బాధతో, ప్రేమతో పండిపోయిన మనిషిలా ఇద్దరినీ కలిపే ఒక అద్భుత శక్తి అయిన ఆ స్పర్శను దూరం నుండే ఊహించుకుంటూ ఆమె దగ్గరికి వెళ్లకుండా మునిలా మౌనంగా చూస్తున్నాడు. అలా ఓ నిమిషం గడిచాక బరువుగా నిట్టూర్చి, ఆముక్త మీకు అన్నీ చెప్పిందనుకున్నాను అన్నాడు ద్రోణ. చెప్పింది సార్ అంది సంవేద చాలా వినయంగా చూస్తూ.
ముందుగా ఆమె భుజాల వైపు చూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా శంఖాన్ని పోలిన మెడ నుండి, ఒంటి ముత్యం దిద్దులతో ఉన్న చెవుల నుండి, నిండైన బుగ్గల మీదుగా ప్రయాణించి సెంపెంగను పోలిన నాసిక, చురుగ్గా అంతలోనే సౌమ్యంగా మారే ఆ కనుదోయిని ఒక్క క్షణం ఆర్తిగా చూసి, నుదుటి మీద హుందాగా నిండు ముత్తైదుగా ఉన్న కుంకుమ బొట్టును, పాపిటలో సింధూరాన్ని చూసి ఓ క్షణం మైమరిచి, ఒత్తైన ఆమె తలకట్టుకి వశమైనట్లు వివసుడై, ఇంత అందాన్ని తన ఫ్రేమ్లో బిగిస్తే కళాభిమానులు తమ కళాపిపాసతో ఎన్ని కాసుల వర్షాన్ని కురిపిస్తారో కదా. ఒక్క డబ్బుతో కాదు, ప్రపంచ కళాఖండంలోనే ఇదో కళాఖండమైపోతుంది. ముఖ్యంగా సంవేద కళ్ళలోని ఆ గ్రేస్ని కనుక తన కుంచెతో పట్టుకోగలిగితే ఒక ఆర్టిస్టుగా తన జన్మ ధన్యమైనట్లే. ఇంత అపూర్వమైన అద్భుత సౌందర్యం ఇలా తన కళ్ళ ముందు ఇంత దగ్గరగా కూర్చుని మీ కుంచెతో నన్ను స్పృశించండి అనడం తనకో వరం. ఆమెను ఒకప్పుడు తన మనసుతో స్పృశించినప్పుడు తను ఓ స్టూడెంట్ మాత్రమే. మనసుని డైరీకే పరిమితం చేసి పైకి చెప్పుకోలేని భావ సంచలనాన్ని గుండెలో దాచుకుని ఆశకి నిరాశకి మధ్య ఊగిసలాడిన ఓ పెళ్లికాని అబ్బాయి. అతను అలా ఆలోచిస్తూ తన వైపు చూస్తూ ఉంటే తన బొమ్మను వేయటానికి ఇంకా ఎంతసేపు అలా చూడవలసి వస్తుందోనని, అతని చూపులకి ఏమాత్రం భంగం కలిగించకుండా కదిపితే అతని మూడు పోతుందని అలాగే మౌనంగా నిశ్చలంగా కూర్చుని ఉంది సంవేద. అతడు లేచి స్టాండ్ బోర్డు వైపు కదిలాడు. దానికున్న పేపర్ని తీసి వేరే పేపర్ని సెట్ చేశాడు. ఎలా కూర్చోవాలో దూరంగా నిలబడే వివరిస్తూ ఓ భంగిమను చెప్పాడు. ఆ భంగిమ చాలా హుందాగా ఉంది. సంవేదకి ఆ భంగిమ నచ్చింది. ఆమెకిదో అద్భుతమైన అనుభవంలా ఉందే కానీ ఇబ్బందిగా లేదు. అందుకు కారణం ద్రోణ నైస్ బిహేవియర్. ఆముక్తి చెప్పినప్పుడు భయపడింది. పరాయి వ్యక్తి ముందు నా అందాన్ని మీ కుంచెకు అప్పచెప్పాను, ఇక మీ ఇష్టం అన్నట్లు ఎలా కూర్చోవాలి, అతను ఎలాంటి వాడో ఎలా రిసీవ్ చేసుకుంటాడో, తన అవసరాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక స్టెప్ ఎక్కువ వేస్తాడేమో, అప్పుడు తనేం చెయ్యాలి? డబ్బు అవసరమే కానీ ఇలాంటి సాహసం అవసరమా అని అనుకున్న క్షణాలే ఎక్కువ. ఆమె ఊహించిన ప్రమాదాలేమీ అక్కడ కనిపించలేదు. ఓ జీవితకాలం ఇలా కూర్చునే అవకాశం వచ్చినా హాయిగా కూర్చోగలను అనుకుంది నిశ్చింతగా. ఆమె చుబుకాన్ని కాస్త ఎత్తమన్నప్పుడు ఆమె కళ్ళు అతని కళ్ళతో కలిశాయి. ఆ క్షణంలో అతనిలో కలిగిన అలజడి అంతా ఇంతా కాదు. అతి చురుగ్గా కదులుతున్న అతని కొంచెం సడన్గా ఆగింది. అతని శోధన శోకంగా అనిపిస్తూ, జీవితంలో ఉన్న ఏదో అంతఃసంబంధం అర్థమైనట్లు ఆలోచిస్తూ, తన కుంచెతో ఆమెను గాయం చేస్తూ తన మనసును గాయం చేసుకోవటం ఇష్టం లేనివాడిలా తల విదిలించాడు. కుంచెను టీపాయ్ మీద పెట్టి ఆమెకి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. మీ బొమ్మను వేయలేకపోతున్నాను, మీరు వెళ్ళొచ్చు అన్నాడు ద్రోణ మర్యాద ఉట్టిపడే స్వరంతో. ఆమె గుండెను రాయితో నొక్కి చిదిమినట్లు ఒక్క క్షణం శ్వాస ఆగి మళ్లీ కొట్టుకుంది. అతను కూర్చున్న తీరు, మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే తన బొమ్మను ఇక వెయ్యడని అర్థమైంది. ఆమె కదలకుండా కూర్చోవటం చూసి, బొమ్మ వెయ్యకపోయినా నేను మీకు ఇస్తానన్న మనీ ఇస్తాను అంటూ వెంటనే చెక్బుక్ తీసుకుని అమౌంట్ రాసి సంతకం పెట్టి ఇచ్చాడు. ఆమె ఆ చెక్ తీసుకోలేదు. నా వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేకుండా మీరిచ్చే ఈ ఫ్రీ మనీ నాకొద్దు అంటూ అక్కడి నుండి లేచి 4 అడుగులు వేసి మళ్ళీ ఆగిపోయింది సంవేద. అతను అలాగే చూస్తున్నాడు. ఆమె తిరిగి వచ్చి కూర్చుంది. అర్థం కాక ఆమెనే చూశాడు ద్రోణ. నాకు డబ్బు చాలా అవసరం సార్, కానీ ఫ్రీగా వద్దు. ప్రస్తుతం ఒక హౌస్ వైఫ్గా అంత డబ్బును బయట ఎక్కడ తేవాలన్నా నా వల్ల కావటం లేదు. ప్లీజ్ నా బొమ్మ వేయండి అంది అర్థింపుగా. నా హృదయంలో ఉండే బొమ్మను కాగితంపై పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇది నాది అని నా అంతరంగంలో పదిలపరుచుకున్న అద్భుత రూపాన్ని అందరి ముందు ఉంచలేను. అది సాధ్యం కాదు అని ఆమెతో అనలేక మౌనంగా చూశాడు. తన మనసులోని భావం బయటికి రాకుండా నొక్కిపట్టడం కోసం అతను లోలోన భయంకరంగా సంఘర్షిస్తున్నాడు. అతని మౌనం చూస్తూ ఉంటే తన కోరిక తీరదని అర్థమైంది సంవేదకు. ఆముక్త మీతో చెప్పిందో లేదో అంటూ అర్ధాంతరంగా తన మాటను ఆపింది సంవేద. ఆముక్త తనకి చెప్పని విషయం ఏదో సంవేద చెప్పబోతుందని అతను అంచనా వేస్తూ కాస్త ముందుకి వంగి ఆసక్తిగా చూస్తూ చెప్పండి అన్నాడు. అతనికి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తోంది సంవేద. చెప్పండి, పర్వాలేదు అన్నాడు. మీరేం చెప్పినా శ్రద్ధగా వింటాను, ప్రాధాన్యత కూడా ఇస్తాను, చెప్పండి అన్నట్లు చూశాడు.
అతనంత సన్నిహితంగా అనిపిస్తూ ఉంటే సంవేదకి ధైర్యం వచ్చింది. మా చెల్లెల్ని మీరు చూసుంటారు, పేరు నిశిత, హ్యాండిక్యాప్డ్ అంటూ అతని ముఖంలోకి చూసింది సంవేద. చూశాను అన్నాడు జవాబుగా. తనకి పెళ్లి చేయాలి, అందుకే ఈ డబ్బు. ఈ పెళ్లి చేయలేకపోతే నేను అది కలిసి చనిపోయే పరిస్థితి అంటూ ఆగింది. అంటే నాకు అర్థం కావటం లేదు, కాస్త వివరంగా చెప్పగలరా అన్నాడు. మా ఆయన మా చెల్లితో మిస్బిహేవ్ చేస్తున్నాడు. నెగిటివ్ ఫీలింగ్స్ని డెవలప్ చేసుకుని దానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఇది ఇలాగే సాగితే నిశితకి మెంటల్ వచ్చేలా ఉంది. ఇప్పటికే రాత్రిపూట భయంతో అరుస్తోంది అంది. అతని మనసంతా శూన్యంగా మారింది. వినలేక వినకుండా ఉండలేక ఆమె మాటల్ని విని తీవ్రమైన అలజడికి లోనయ్యాడు. ఇంత బడబాలనాన్ని భరిస్తూ నోరెత్తకుండా, భర్తను నొప్పించకుండా, గొడవ పెట్టుకోకుండా ఎంత రహస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటుందో గ్రహించి ఆశ్చర్యపోయాడు ద్రోణ. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నిశితను నా దగ్గరికి తీసుకురాగలరా అన్నాడు చాలా స్మూత్గా. ఉలిక్కిపడింది సంవేద. నిశితను ఇతనేం చేసుకుంటాడు? తన భర్త చూసినట్లే చూస్తున్నాడా? మగాళ్ళంతా ఇంతేనా అని అనుకోలేక అతని వైపు చూస్తే తన మనసులోని భావం బయటపడుతుందేనేమోనని అతని వైపు చూడలేక ఓ క్షణం సతమతమైంది. ఎందుకు సార్ అని సంవేద అనే లోపలే అతని తలుపులన్నీ శుభ్రపడ్డట్లు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తిరిగి ఆమెను చూస్తూ, నిశిత వీల్ చైర్ నాకు బాగా జ్ఞాపకం ఉంది సంవేద. నేను అప్పుడప్పుడు మీ ఇంటి వైపు చూస్తూ ఉండేవాడిని. మీరు మీ అమ్మగారు నిశితకి చెరోవైపు చేరి అన్నం తినిపిస్తూ ఉండేవాళ్ళు. నిశిత మీ ఆత్మీయతను పూర్తిగా ఆస్వాదిస్తూ మీ ఇద్దరి రెక్కల చాటున అపురూపంగా పెరుగుతున్న పక్షిపిల్లలా అనిపించేది నాకు. ఆ దృశ్యం నా మనసులో అలాగే ఉండిపోయింది. నా కుంచెతో దానికో రూపాన్ని ఇవ్వాలని నాకెప్పటి నిండో ఉంది, కానీ పర్ఫెక్ట్నెస్ రావటం లేదు. ఒకసారి నేను నిశితను చూడాలి అన్నాడు. వెలుగు లాంటిది ప్రవేశించింది సంవేదలో. జీవం నింపుకున్న ఆమె కళ్ళు అతని వైపు ప్రశాంతంగా చూశాయి. తప్పకుండా సార్ అంది సంవేద. నేను మీకు టైం ఇస్తాను, ఆ టైంలో తీసుకురండి అన్నాడు. అలాగే సార్, కానీ అంటూ ఆగిపోయింది. ఎనీ డౌట్ అన్నట్టు చూశాడు. మీరెక్కువ టైం తీసుకుంటారేమో, నాకు మనీ అర్జెంట్ అంది తన అవసరాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ. ఒక క్షణం ఆలోచనగా పెదవి కొరుకుతూ కిందికి చూశాడు. జీవితంలో అన్నీ మనకు కావలసినట్టుగా జరగవు. కావలసినట్టుగా జరగట్లేదు కాబట్టి జీవించటం మానలేం. ఏది జరిగినా దాన్ని మనకి సంతోషం కలిగించేదిగా మార్చుకోవాలి. గడిచిపోయిన ఒక క్షణాన్ని కూడా వెనక్కి తీసుకురాలేం. అందుకే ఏదైనా ఒక వెలితిని పూరించాలన్నా, సంతోషించాలన్నా మన లోపల మనం ఉన్నతంగా ఊహించుకుంటున్న వ్యక్తికి హెల్ప్ చేసే అవకాశం దొరకటంలో ఉంటుందంటారు. దొరికిందా? అంతకన్నా మహదానందం ఇంకొకటి ఉండదు. దీన్ని ద్రోణ మంచి అవకాశంగా భావించాడు. రేపు మార్నింగ్ 11కి తీసుకురండి అన్నాడు ద్రోణ. లేచి నిలబడింది సంవేద. అతనికి నమస్తే చెప్తున్నట్లు 2 చేతులు ఓ చోట చేర్చి వెళ్ళొస్తాను సార్ అంది. అలాగే అన్నట్లు అతను కూడా లేచి ఆమెతో 2 అడుగులు వేశాడు. అంతకన్నా ఎక్కువ అడుగులు వేస్తే శృతిక చూస్తుంది. అదీ కాక వేయాల్సిన అవసరాన్ని బట్టి ఎన్నో యోజనాల దూరంలో ఓ ఎడారిలో నిలబడినట్లు అనిపించి, ఒక మార్మిక లోకంలో నుండి నన్ను విని విని నా గుండెలపై ఒదిగిపోతావా అని ఒకప్పుడు ద్రోణ తన డైరీలో సంవేదన ఉద్దేశించి రాసుకున్న వాక్యాలను గుర్తు చేసుకున్నాడు. ప్రేమించే వాళ్ళు ఉన్నారని తెలియటం ఒక వరమైతే తెలియకపోవటం ఒక శాపం కదా. అతని మనసు అగ్ని సరస్సులా అయ్యి వేడి నిట్టూర్పును మిగిల్చింది. సంవేద ఇంటికి వెళ్ళగానే ఆత్రంగా ఆమె చేతికి కూరగాయలున్న బుట్టనిచ్చి, మీ అత్తయ్య నేనెక్కడికి వెళ్ళావని అడుగుతుంది, మార్కెట్కి వెళ్ళానని చెప్పు అన్నాడు గంగాధరం. వెంటనే ఆమె కళ్ళలో నీళ్లు చిప్పిల్లి, మావయ్య అంది కృతజ్ఞతగా. నీకేం పర్వాలేదు, నేనున్నాను కదా అన్నట్లు చూశాడాయన. ఈ విషయంలో మావయ్య తనకెంత హెల్ప్ చేస్తున్నాడో సంవేదకి తెలుసు. అదీ కాక ఒక మగ ఆర్టిస్టు దగ్గరికి వెళ్ళి నీ బొమ్మను వేయించుకురమ్మని ఏ మామ పర్మిషన్ ఇవ్వడేమో. ప్రపంచాన్ని చూసిన గంగాధరం ఏది తప్పో ఏది ఒప్పో గ్రహించగల నేర్పరే కాక తనలోని పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని గౌరవించగల సంస్కారి కావటం కూడా తన అదృష్టంగా భావించిందామె. అదే శ్యామ్వర్ధన్కి తెలిస్తే మెడ కోసిస్తానంటాడు. దేవికారాణికి తెలిస్తే నోటితో పాటు గుండెలు కూడా బాదుకుంటుంది. ఇద్దరితో ప్రమాదమే. అందుకే
అవసరం అన్ని భయాలను జయిస్తుందన్నట్లు ధైర్యాన్ని కూడా తీసుకుంటూ మామ కోడలు కలిసి మెల్లగా వంటగదిలోకి నడిచారు. వెళ్ళిన పని గురించి ఆతృతగా అడిగాడు గంగాధరం. ఆయన నా బొమ్మను వేయనన్నాడు మావయ్య, నిశిత బొమ్మను వేస్తానన్నాడు అంది. అదేం, ఎందుకలా అన్నాడు ఆశ్చర్యపోయి. ఎప్పటి నుండో అలాంటి బొమ్మ వేయాలని ఇష్టమట. వీల్చైర్ని కూడా తీసుకురమ్మన్నారు. దాని మీద నిశితను కూర్చోబెట్టి వేస్తారట అంది. ఆయన నవ్వి, అసలు కారణం అది కాదు. అలాంటి బొమ్మలు వేస్తే కొన్ని సంస్థలు, ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు కొంటాయి. నేరుగా ప్రజల్లోకి దూసుకుపోతాయి. అవార్డు లాంటివి సులభంగా నిలబడతాయి. అతనికి పేరు వస్తుంది, డబ్బు వస్తుంది. అది అతని స్వార్థం అన్నాడు. కానీ ఆయన్ని చూస్తుంటే చాలా పద్ధతిగా అనిపించాడు మావయ్య. మీ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళినా కూడా అతను మగవాడు కదా, ఎలా బిహేవ్ చేస్తాడో అన్న ఆలోచన భయంగానే ఉండింది. కానీ అలాంటి వాతావరణం ఏమీ లేదక్కడ అంది సంవేద. అందరూ నా కొడుకులాగే ఉంటారా తల్లి? అక్కడక్కడ మంచి ముత్యాలు కూడా ఉంటాయి. అన్నీ కూటి ముత్యాలే అయితే మనుషుల మనుగడ విషతుల్యం కాదు అని పైకనలేక మనసులోనే దాచుకున్నాడు. కానీ మీ సందేహం అతను వ్యాపార దృష్టితో ఆలోచిస్తున్నాడనా మావయ్య అంది సంవేద. అతని ఆలోచనలు అతనికి ఉంటాయిలేమ్మా. ప్రస్తుతం మన అవసరం తీరితే చాలు. దానితో అతను ఎంత వ్యాపారం చేసుకుంటేనేమి, ఎంత సంపాదించుకుంటేనేమి, మనకది అవసరం లేదు. అతను ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు తీసుకెళ్ళు నిశితను అన్నాడు అతి మామూలుగా గంగాధరం. అలాగే మావయ్య, మీకు అత్తయ్యకు కాఫీ కల్పిస్తాను. నిశిత ఎక్కడుందో ఏమో, కూరలు తరిగిస్తుంది. నిశీ అంటూ గట్టిగా కేకేసింది సంవేద. అక్కడే ఉన్న నిశిత మెల్లిగా స్టిక్ పట్టుకుని నడుస్తూ వచ్చింది. గంగాధరం వెళ్ళి భార్య గదిలో కూర్చున్నాడు. ఆమె ఈ మధ్యన భగవద్గీతను వదలకుండా చదువుతోంది. ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. మనుషుల్లో మార్పు ఇంత సహజమా అనుకున్నాడు. సహజమే కాదు, అవసరం కూడా. దాని ద్వారా క్రమశిక్షణ అనేది తెలియకుండానే అలవడుతుంది అనుకున్నాడు గంగాధరం. తెల్లవారింది. ద్రోణ చెప్పిన టైంకు నిశితను తీసుకుని అతని ఇంటికి వెళ్ళింది సంవేద. వాళ్ళు వెళ్ళిన టైంకు ద్రోణ సిద్ధంగా ఉన్నాడు. పలకరింపులు అయ్యాయి, పరిచయాలు అయ్యాయి. నిశితను వీల్ చైర్లో కూర్చోపెట్టి ద్రోణ స్టాండ్ బోర్డు ముందు నిలబడ్డాడు. అతను చకచకా స్కెచ్ గీశాడు. ఆ తర్వాత రంగులు కలుపుకున్నాడు. ఏకాగ్రతతో బొమ్మ వేస్తూ బోర్డుకి అభిముఖంగా నిలబడ్డాడు. కుంచెను పట్టుకున్న అతని చేతివేళ్లు చురుగ్గా కదులుతున్నాయి. ఆ కుంచె స్పర్శకి సముద్ర తరంగాలు తాండవ నృత్యం చేసినట్లు ఆ బోర్డు నిండా నిశిత రూపం ఆక్రమించుకుంటోంది. నిశితకి వెనకాల నిలబడి ద్రోణని శ్రద్ధగా గమనిస్తోంది సంవేద. ద్రోణ బిహేవియర్ని అంచనా వేస్తూ ఆలోచిస్తుంది. ఇతనేంటి ఇంత సిన్సియర్గా, ఇంత డీసెంట్గా ఉన్నాడు? లోకల్లో ఉండే మగవాళ్ళంతా ఇలాగే ఉంటారా? ఇలా ఉంటే తన భర్త ఒక్కడే అలా ఎందుకుంటున్నాడు? ఏది ఏమైనా ఇతనిది అరుదైన పర్సనాలిటీ. ఇంత స్థితప్రజ్ఞత కలిగిన వాడిని భర్తగా పొందిన అతని భార్య ఎంత అదృష్టవంతురాలో కదా. ఒకసారి ఆమెను చూస్తే బావుండు అని అనుకోకుండా ఉండలేకపోయింది. నిమిషాలు గంటల్లోకి మారుతున్నాయి. ద్రోణ వేస్తున్న బొమ్మకి ఓ రూపం వస్తోంది. నిశితకి ఆ అనుభవం అద్భుతంగా ఉంది. అంత గొప్ప ఆర్టిస్టు ముందు కూర్చుని అలా తన బొమ్మను వేయించుకోవటం గర్వంగా కూడా ఉంది. బొమ్మ వేయటం పూర్తి చేశాడు ద్రోణ. ఫినిషింగ్ టచ్ మిగిలింది. కొంచెం పక్కన పెట్టి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేతులు వాష్ చేసుకుని వచ్చాడు. చెక్ రాసి సంవేదకు ఇస్తూ థ్యాంక్స్ చెప్పాడు. మీ మేలు మర్చిపోలేం సార్ అంటూ ఇద్దరూ ఒకేసారి కృతజ్ఞతగా చూశారు. పర్వాలేదు అన్నాడు మృదు గంభీరంగా. వాళ్ళు వెళ్ళాక సంవేద అంతవరకు నిలబడి ఖాళీ అయిన స్థలం దగ్గరికి వెళ్ళి ఆగాడు ద్రోణ. బాగా ఇష్టపడి ప్రేమించిన వాళ్లే దేన్నైనా ఆర్తితో ఆస్వాదిస్తారు, ఆరాధిస్తారు. ఏ విషయంలోనైనా వ్యక్తి పట్ల ముందుకి వస్తారు. ఏ సాయం చేయటానికైనా మనస్ఫూర్తిగా సిద్ధపడతారు. అది అతను గమనించి తనలోకి తను తొంగి చూసుకున్నవాడిలా సంతోషించాడు. జీవితంలో లభించే అన్ని సంతోషాలు ఒకే చోట ఒకే సమయంలో దొరకవు. వేరువేరు సందర్భాలలో వేరువేరు వ్యక్తుల ద్వారా వేరువేరు పరిస్థితులలో లభిస్తాయి. తనకు లభించిన అరుదైన సంతోషం సంవేదకి హెల్ప్ చేయడం అనుకున్నాడు ద్రోణ. రోజులు గడుస్తున్నాయి. నిశిత పెళ్లి శుభలేఖలపై అడ్రస్లు రాసి పోస్టు చేయాలని గంగాధరం సంవేద ఆ పని మీదే కూర్చున్నారు. పసుపు పూసి అడ్రస్ రాస్తోంది సంవేద. కోడలు అడ్రస్ రాసిన వాటిని ఓ చోట పెడుతూ, సంవేద ఈ శుభలేఖపై ద్రోణ అడ్రస్ రాయమ్మా అంటూ ఓ శుభలేఖను ఆమె చేతికిచ్చాడు గంగాధరం.
రాస్తాను మావయ్య, కానీ అంటూ ఆగింది. అడ్రస్ మొత్తం అవసరం లేదు, లోకలే కదా, పేరు మాత్రమే రాయి చాలు అన్నాడు. ద్రోణ పేరును ముత్యాల్లాంటి అక్షరాలతో రాసింది. ఆ రాయటంలో కూడా బోలెడు కృతజ్ఞత కనిపిస్తోంది. వీటిని నువ్విప్పుడు పోస్ట్ చేయడానికి వెళతావు కదా వేద? వెళ్తాను మావయ్య. పోస్టు చేయటం అయ్యాక అక్కడి నుండి నేరుగా ద్రోణగారింటికి వెళ్ళు. సతీ సమేతంగా రమ్మని ఓ మాట చెప్పి ఈ శుభలేఖనిచ్చిరా, బాగుంటుంది. ఈ పెళ్లి జరగటానికి ఆయనే కారణం కాబట్టి పిలుపు కాస్త గట్టిగా ప్రత్యేకంగా ఉంటే బాగుంటుందని నిన్ను వెళ్ళమంటున్నాను, సరేనా అన్నాడు. సరే మావయ్య అంటూ పోస్టు చేయాల్సినవి కవర్లో పెట్టుకుంది. వాటి పక్కనే ద్రోణకి ఆముక్తకి ఇవ్వాల్సినవి కూడా పెట్టుకుంది. వెళ్ళొస్తాను మావయ్య, నిశిత జాగ్రత్త అంది. ఎప్పుడూ చెప్పనిది నిశిత జాగ్రత్త అని చెప్తూ ఉంటే గంగాధరం ఉలిక్కిపడి చూశాడు. ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకుని ధైర్యం చెప్పాడు. గేటు దాటి రోడ్డెక్కింది సంవేద. కొద్ది దూరం వెళ్ళగానే పోస్ట్ ఆఫీస్ వచ్చింది. వాటిని పోస్టు చేసి ద్రోణ ఇల్లు అక్కడికి దగ్గర కావడంతో నడుచుకుంటూ వెళ్ళింది. గేటు తీసుకుని లోపలికి వెళ్ళగానే శృతిగా కనిపించింది. ఆమె ద్రోణ భార్య కాబోలు అనుకుని నమస్తే అంది సంవేద. దానికి శృతికలో ఎలాంటి కదలిక లేదు. ఎవరు నువ్వు, ఎవరు కావాలి అన్న ప్రశ్నలు లేవు. లోపలికి రమ్మన్న ప్రేమతో కూడిన పలకరింపు లేదు. అటు వెళ్ళి కూర్చోండి అన్నట్లు అదోలాంటి నిర్లక్ష్యంతో కూడిన సైగ చేసి చటుక్కున్న లోపలికి వెళ్ళింది శృతిక. శృతికని చూశాక సంవేదకి ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. బయట మనం కొనుక్కునే బొమ్మల్లో కూడా కొంచెం ఫీలింగ్స్ కనిపిస్తాయి, ఈమెలో ఒక్క ఫీలింగ్ కూడా కనిపించలేదు. బొమ్మను మించిన బొమ్మలా ఉంది. ఇదేంటి ఇలా? ద్రోణగారు బొమ్మలు వేసి వేసి భార్యను కూడా ఓ బొమ్మను చేశారా, లేక ఆమె మనస్తత్వమే అంతా? అయినా ఆవిడ గురించి నాకెందుకులే, ఆయన భార్యను చూడాలన్న కోరిక అయితే తీరింది చాలు అనుకుంటూ శృతిక చూపించిన గదిలోకి వెళ్ళి కూర్చుంది. నిమిషాలు గడుస్తున్నా సంవేద ఉన్న గదిలోకి ద్రోణ రాలేదు. కుర్చీలో నుంచి లేచి ముందుగా గోడలకున్న బొమ్మల్ని చూసింది. ఆ తర్వాత కర్టెన్ తొలగించి అక్కడ కూడా కొన్ని బొమ్మలు ఉన్నట్లు అనిపించి లోపలికెళ్ళింది. ఒక్కో బొమ్మ ఒక్కో కళాఖండం, అద్భుతం, అమోఘం. ఒక బొమ్మలో ఒక అమ్మాయి మందార చెట్టు దగ్గర నిలబడి పూలు కోస్తూ శూన్యంలోకి చూస్తుంది. ఆ బొమ్మ పక్కనే ఒక క్యాప్షన్ రాసి ఉంది. ఆ బొమ్మ ఎంత అపూర్వంగా ఉందో ఆ రాసిన వాక్యాలు కూడా అంతే మహత్తరంగా ఉన్నాయి. నువ్వొక ఆకాశం, అర్థం కావు. నువ్వొక సముద్రం, అర్థం కావు. నువ్వొక నిత్య నూతనపు తలంపువి, అర్థం కావు. అయినా కానీ ఏదో ఏదో అర్థం ఉందన్న మైమరుపులో పుట్టిన పులకింతల చిరుసవ్వడితో నన్ను స్పర్శిస్తున్నావు. అందుకే నువ్వు నా అంతరంగపు అనంత జలపాతంలో తడిసి తడిసి ముద్దయి ముగ్ధల స్నిగ్ధల స్థితప్రజ్ఞల నా ఎదవాకిట్లో నిలబడి అరమోడుపు కళ్ళతో నన్నే చూస్తున్న భావనలో మునిగి ఉన్నాను. ద్రోణ అని రాసి ఉంది. ఆ వాక్యాలను చదువుతూ అలాగే నిలబడింది సంవేద. ఎప్పుడొచ్చాడో ద్రోణ. ఆమె వెనక నిలబడి ఆమె తల మీద నుండి ఆమె ఏం చూస్తుందో అదే చూస్తున్నాడు. అత్తలో ఒక పూర్ణ పురుషుని ఎదను తాకేంత దగ్గరగా నిలబడి ఉన్నారన్న భ్రమ కలిగి అది భ్రమ కాదు నిజమని తెలిసి దిగ్భ్రమ చెంది తనకు తెలియకుండానే చిరుకదలికతో ఓ చిరునవ్వుతో తిరిగి చూసి అతన్ని పలకరించింది. ఆ పలకరింతకి అతనిలోని కళాహృదయం ఒక్క క్షణం రంగుల కుంచెలా విప్పుకుని హరివిల్లై సుమరాగ రంజితమై అరవిందమై చందన సకలమైంది. అతను అలా చూస్తూ ఉంటే సముద్రాన్ని అతి దగ్గరగా చూస్తున్న భావన కలిగింది సంవేదలో. కొందరు నదిని సముద్రం అనుకుంటారు, సముద్రాన్ని నది అనుకుంటారు. సముద్రాన్ని సముద్రంగా గ్రహించటం వివేకం. ఎప్పుడొచ్చారు అన్నాడు ద్రోణ మృదుమధురంగా ఆమె ఆలోచనలను చెదరగొడుతూ. ఇప్పుడే వచ్చాను. మీరు రావటం ఆలస్యం కావచ్చని మీ పర్మిషన్ లేకుండానే ఈ కర్టెన్ దాటి లోపలికి వచ్చి ఇవన్నీ చూస్తున్నాను అంది. నిజానికి ఇక్కడికి ఎవరూ రారు, శృతిక కూడా. అయినా నా దగ్గర మీకు పర్మిషన్ ఏంటి, కూర్చోండి అంటూ 4 అడుగులు వెనక్కి వేసి అతను కూర్చుంటూ ఆమెకు కుర్చీ చూపించాడు. ఆమె కూర్చుంది. ఆ కూర్చున్న విధానంలోని ఒద్దిక పొందిక ఎంతో గొప్పగా అనిపించింది ద్రోణకి. ఆమెనే చూస్తే బావుండుదని చూపు తిప్పుకున్నాడు. హృదయంలో లేని వాళ్లను కౌగిలించుకోవాలంటే ఎంత కష్టమో, హృదయంలో ఉన్నవాళ్లకి ఓ అడుగు దూరంలో ఉండటం కూడా అంతే కష్టమని ద్రోణకి అర్థమైన స్థిరచిత్తంతో చూస్తున్నాడు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, నిశిత పెళ్లి సార్, ఇన్విటేషన్ ఇచ్చి వెళ్దామని వచ్చాను, మీరు తప్పకుండా రావాలి.
మావయ్య గారు తన పిలుపు కూడా నన్నే పిలవమన్నారు అంటూ శుభలేఖను అతని చేతికిచ్చింది. ప్రశాంతంగా చూస్తూ, అబ్బాయి ఏం చేస్తాడు అన్నాడు ఎంతో ఆత్మీయంగా. గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్ అని చెప్పారు అంది సంవేద. అంతకన్నా వివరాలు తెలియనట్లు చూసింది. సంవేద ముఖంలో అసంతృప్తి ఎంత శాతం ఉంది, తృప్తి ఎంత శాతం ఉంది తెలుసుకోవాలన్నట్లుగా సూటిగా ఆమె ముఖంలోకి చూశాడు ద్రోణ. అతని చూపులు ఆమెను గుచ్చుకున్నట్లై కడిగిన ఆకాశంలా ఉండటానికి విశ్వప్రయత్నం చేస్తూ అతని కళ్ళకి దొరికిపోయింది. చెప్పు సంవేద, నువ్వు హ్యాపీగా ఉన్నావా అన్నాడు సడన్గా. అతను తీసుకుంటున్న ఆ చనువుకి ఆమె ఆశ్చర్యపోయింది. అయినా దాన్ని యాదృచ్ఛికంగా భావిస్తూ, నిశిత పెళ్లి జరిగితే అంతకన్నా హ్యాపీ ఉండదు సార్, అది మీ ద్వారానే జరుగుతుంది ఇప్పుడు అంది తల వంచుకుని. నీకు సంతోషాన్ని కలిగించే ఏ చిన్న విషయమైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అది నీకెలా తెలియాలి అనుకున్నాడు. ద్రోణ చూపుల్ని గమనించకుండా, సార్ మీరు అన్ని రకాల బొమ్మలు వేస్తున్నారు, అన్ని బొమ్మల్ని ప్రదర్శిస్తున్నారు. ఈ విషయం నాకెలా తెలుసు అంటే, నన్నోసారి ఆముక్త మీ ఆర్ట్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళింది. ఈ ఆర్టిస్ట్ మన కాలేజీలోనే చదివాడు అని కూడా చెప్పింది. కానీ ఆ కర్టెన్ అవతల ఉన్న బొమ్మని ప్రదర్శించటం లేదు, ఎందుకని అంది. ద్రోణ మాట్లాడలేదు. ఆమె నొచ్చుకుంటూ, మీకు చెప్పాలని లేకుంటే వద్దులేండి అంది. ఆమెను నిరాశపరచడం ఇష్టం లేక, మీకు చెప్పటంలో ప్రయోజనం లేనట్లే చెప్పకుండా ఉండటంలో కూడా అర్థం లేదు. నాకు ఆ బొమ్మలోని అమ్మాయితో మానసికంగా చాలా దగ్గర సంబంధం ఉంది అన్నాడు. నేనొకటి అడగాలనుకుంటున్నాను, ఏం అనుకోరుగా అంది. అడగండి, పర్లేదు అన్నాడు ద్రోణ రిలాక్స్డ్గా కూర్చుంటూ. ఆమె అలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే అతనికి ఇంకా వినాలని ఉంది. ఎంత వద్దనుకున్నా ఒక మనిషిలో కలిగే మానవ సహజమైన ఫీలింగ్ అది. మీరు ఆమెను ప్రేమించారా అంది. ఆమెకు చాలా కుతూహలంగా ఉంది. ముఖ్యంగా అతని నోటితో చెప్తే వినాలని ఉంది. ప్రేమించాను, కానీ ఆ విషయం ఆ అమ్మాయితో చెప్పలేదు అన్నాడు నిజాయితీగా. ఎందుకు చెప్పలేదు? చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? మన మనసులో ఏదైనా ఒక మార్పు జరుగుతున్నప్పుడు ఆ మాత్రం స్పృహ లేకుండా ఉంటుందా? మనుషులం కదా అంది. చెప్పేంత అనుకూలమైన వాతావరణం లేదప్పుడు. చెప్పినా లాభం లేదని మౌనంగా ఉండిపోయాను అన్నాడు. బోరున ఏడవాలనిపిస్తోంది సంవేదకి. తన ఇంట్లో ప్రతి క్షణం ఏడుపొస్తున్నా ఓదార్చేవాళ్లు లేక ఆపుకునేది. ఇప్పుడు ఏడిస్తే ద్రోణ తన బలమైన బాహువుల్లోకి తీసుకుని తన బాధను క్షణంలో మాయం చేస్తాడు. కానీ తను ఏడవకూడదు, కంట్రోల్ చేసుకోవాలి. ఈ జీవితం ఇక ఇంతే అని సరిపెట్టుకోవాలి. తనకు ఏది ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే లభించిందని తృప్తిపడాలి. తృప్తికి మించిన జీవన సూత్రం లేదు కదా అనుకుంటూ అతని ముఖంలోకి చూడలేకపోతుంది. కారణం ఆ బొమ్మలో ఉండే అమ్మాయిలో ఉన్న పోలికలన్నీ తనవే. ఆణిముత్యం దొరికితే బావుండని సముద్ర తీరాన వెళుతుంటే గుడ్డిగవ్వ దొరికినప్పుడు చేసేదేముంటుంది? చేతుల్లోకి తీసుకుని ఇదే ముత్యం అనుకోవాలి, ఇదే సర్వం అనుకోవాలి. అలా ఎంతోమంది అనుకోవటం లేదు. ఎంతో నిస్సారంగా జీవితం గడుపుతూ కూడా ఎంతో సారవంతమైన నవ్వుల్ని నటిస్తూ నటనే జీవితంగా మార్చుకుంటున్నారు. తనేమైనా పొడిచొచ్చే పొద్దా, నడిచొచ్చే శిల్పమా? అతి మామూలు సాదాసీదా సంవేద అంతే. తను కూడా వాళ్లతో సమానమే. ఏం ఆలోచిస్తున్నారు అన్నాడు ద్రోణ ఆమె మౌనాన్ని చూసి. ఏడుపెందుకు రావటం లేదా అని అంది. షాకింగ్గా చూశాడు ద్రోణ. కొందరు ఆడవాళ్లు పరిపూర్ణంగా ప్రేమించే మనిషిని కళ్ల ముందు ఉంచుకుని పొరపాటును కూడా ప్రేమించని భర్తతో కాలాన్ని నెట్టుకొస్తూ అదే జీవితంలా, పరమార్థమున్న జీవితంలా పైకి నటిస్తూ ఉంటారు. మగవాళ్ళు కూడా కొందరు అంతే. ఏదో లోలోపల దాచేసుకుని త్యాగాలు చేస్తూ ఉంటారు. దీనివల్ల చివరకు మిగిలేదేమిటి సార్ అంది సంవేద సూటిగా. ఆ మాటలు ద్రోణ గుండెల్ని గురిచూసి తాకాయి. వెంటనే తేరుకుని, అది కాలం నిర్ణయిస్తుందని కాలానికే వదిలేసి బ్రతకడమే చివరికి మిగిలేది అన్నాడు ద్రోణ. మీరింత గొప్పగా ఎలా నటిస్తున్నారు అంది సంవేద ఇక ఆగలేక. నాది నటన కాదు, మనోనిబ్బరం, నిశ్చలత అన్నాడు. ఇన్ని రోజులు అతనికో బాధుండేది. తన మనసులో ఆమె ఉన్నట్లు ఆమెకు తెలియకుండానే ముగిసిపోతుందేమో అని. ఇప్పుడు ఆ బాధ తగ్గింది. ఈ సంఘటనతో ఆమెకు కూడా నన్ను ప్రేమించే ఓ వ్యక్తి రహస్యంగా ఉన్నాడన్న ఊరట లభించింది. నేనిక వెళ్తాను సార్, ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు అంది సంవేద. అలాగే అంటూ లేచి ఆమె వెంట 4 అడుగులు వేసి ఆగిపోయాడు. 13వ భాగం సమాప్తం.
మిగతా కథని తర్వాతి భాగాల్లో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.